दूध కావాలనా ఏ ఇదిగో చూడు తాగు పాలు తాగు బే తాగు తాగు పాలు తాగు మాల్ అందిందా? మాల్ అందింది సార్. ఏమైనా అన్నాడా? ఏం మాట్లాడకుండా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. గాడి పక్కకి పెట్టు. అలాగే సార్. నీ అమ్మ దెంగ లంచా కొడక దొంగ లంచా కొడక పైసలు తెచ్చినారు? తీసుకొచ్చాను సార్. చల్ వాడిని ఏం చేద్దాం సార్? ఎవరిని? జగీర్ని ఆ సార్. బొంగులే. ఇప్పుడు చెయ్యాల్సిందే చేద్దాం, జరిగేదంతా చూస్తా కూర్చుందాం. చాలా ఏ భోయ్ ఆడు పోతా పోతా మనల్ని లక్పతీలు చేసిపోతా లైఫ్ లో ఫస్ట్ టైం చంపేదానికి బతికించేదానికి పైసలు వసూలు చేసినాను. కరెక్ట్. भोयर माचिस दे ले चल चल రెండు పెగ్గులు రెడీగా ఉంచాను సార్. అలసిపోయినాను ఈ రోజు. నువ్వు రానికి లేట్ అయినట్టు ఉండదు కదా? వాడు రావడానికి కాస్త ఆలస్యమైంది. ఠీకే పద, రెండు పెగ్గులేద్దాం. అన్ని గాడీలోనే ఉంది, పదండి. జహీర్ భాయ్, ఇక్బాల్ నువ్వేంటి ఇక్కడ? అవన్నీ తర్వాత బాయ్, ప్రాబ్లం పెద్దది బాయ్. వాళ్ళిద్దరు ఇక్కడ బయట కూర్చుని ఉన్నారు, లంజా కొడుకులు.
సులుపోటియా విక్టర్ తావుడే గారిని చంపకుండా ఊరుకోను. నహీ బాయ్, ఇప్పుడు కాదు, బాద్ మే. ఇక్కడి నుంచి వెళ్ళాలి. చలో. లేదు ఇక్బాల్, నాయ్ నహీ బాయ్, ఇప్పుడొద్దు. ఆశ్రఫ్ బాబీ మీద ఒట్టే, మీ పుట్టపై బిడ్డ మీద ఒట్టు. మీకేదైనా అయ్యిందంటే ఇక్బాల్ నాకేమీ జరగదు. వద్దు బాయ్, ప్లీజ్. ఇక్బాల్ నేను చెప్పేది విను, నాకేమీ కాదు. ఈ ఇద్దరి పిరికిన కొడుకులకి నేనే ఎక్కువ. అది కాదు ఇక్బాల్ నేను బాయ్. చెప్పేది విను. సో ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి, గాడి ఇంతజాం చేయి, అర్థమైందా? చల్ ఫటాఫట్. జహీర్ బాయ్, నేను చెప్పేది. నేను ఏం చెప్తున్నానో అదే చెయ్యి. బస్ చల్. సరిలేరు మీకెవరు స్వామి. మీవి ఎంత నక్కజిత్తు తెలివితేటలు కాకపోతే మీరు ఇద్దరి దగ్గర డబ్బులు గుంచుతారు. లంచా కొడకా. నీ అమ్మ జంగా. ఆవిడే ఆగో, ఆగో, అబే ఆగో. హే, रुक, गाड़ी आपो, रुक. हे, आगरा गांडू, आगो, आगो. ఆగు, ఆగు, ఆగు తావుడే. వద్దు నానా, సర్కారీ కామిది. సర్కారీ గన్తోనే కాల్చాలా. ఏలే, నా తమ్ముడు రఘునే చంపుతావా నీ అమ్మ దెంగ? రఘు! రషీద్ భాయ్, మీకు ఎప్పుడు కబురొచ్చినా సరే నాకు వెంటనే చెప్పండి. శుక్రియా. బేటీ, రషీద్ ఏమన్నాడు? హలో జీ. క్లీనప్ ఆపరేషన్ కి పోలీసులు మొదలుపెట్టిన ఎన్కౌంటర్ అని అనుకోవచ్చా? లేదు, ఇది క్లీనప్ ఆపరేషన్ కాదు, ఒక రొటీన్ యాక్షన్ అంతే. అప్పుడప్పుడు ఇవి తప్పవు. కానీ సార్, క్రైమ్ రేట్ ని తగ్గించకుండా క్రిమినల్స్ ని చంపడం ఎంతవరకు న్యాయం? వేరే పరిష్కారం లేదా? పోలీసులకి బదులు క్రిమినల్స్ వచ్చుడు మంచిదే కదా మేడం. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వగలరా? తప్పకుండా. నిన్న రాత్రి 11:30కి వాషీ ప్రాంతానికి గ్యాంగ్స్టర్ జహీర్ బాక్తర్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళిండేది అరెస్ట్ చేయడానికి. జహీర్ బాక్తర్ ని సరెండర్ అయిపోమని మేము అడిగినాం, కానీ మా మీద ఫైరింగ్ షురూ చేసినాడు. డిఫెన్స్ కోసం మేము రెస్పాండ్ అయ్యి అతని మీద క్రాస్ ఫైరింగ్ చేసినాం.